మేడం, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసాడు, ఏమీ చేయలేదు, అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం బాగు చేయలేదు, మొత్తం అప్పుల పాలైంది, సర్వనాశనం చేసేసాడు అంటున్నారు. అది నిజమే అంటారా? నిజమైతే కాదండి, మరి ఆయన చేయొచ్చు కదా, మరి దావస్ అంతా వెళ్ళొచ్చాడు కదా, చేయాలిగా, చేసి చూపించాలి కదా. అమరావతి అంటాడు కాసేపు, మెయిన్ పిల్లలకి రక్షణ లేదండి, ఆడపిల్లలకి రక్షణ లేదు. ఇప్పుడు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ విధంగా మద్దతు ఇస్తారు? మేము బాగానే ఇస్తామండి. నేను యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్గా చేశానండి జాయిన్ హయాంలో. మా యాదవ్స్ బీసీని మొత్తం ఆయనకి అండగా ఉంటామండి. ఆడవాళ్ళకి సంబంధించిన పథకాలన్నీ అందుతున్నాయా? ఏమి అందట్లేదండి, ఒక ఫంక్షనే కదా ఆయన ఇచ్చింది. 1500 అన్నాడు, 15 అదే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 అన్నాడు, పిల్లలకి అమ్మఒడి అన్నాడు. అసలు ఏమీ లేదండి, ఒక ఫంక్షన్ ఒకటే ఇవ్వగలుగుతున్నాడు అన్నీ చెప్పి. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి మేడం? చాలా కొండెక్కుతున్నాయి, ఆ బెంబేళ్ళు ఇస్తున్నారు జనం అంతా. నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి? అవి రేట్లు బాగా పెరిగిపోయాయండి. మహిళలకు రక్షణ ఉందా మేడం? ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉందా? దేశ యాప్ ఇచ్చాడండి, ఆయన చాలా వరకు చేశాడండి పిల్లల విషయంలో కూడా. విద్యారంగంలో కూడా ఆయన బాగా చేశాడు, స్కూల్స్ విషయంలో కానీ. సిబిఎస్ఈ అన్నాడు, ఏం తీసేశాడు, వాళ్ళకి సరిగ్గా ఫుడ్ కూడా సరిగా అందట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అంటారా, కూటమి ప్రభుత్వం బాగుందంటారా? మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందండి. నెక్స్ట్ అందరూ సంతోషంగా ఉంటారు. రానున్న రోజుల్లో ఆయన సీఎం అవుతారంటారా? అనుకుంటున్నామండి, దేవుడు ఆశీస్సులు. మీరు అందరు కలిసి మద్దతు ఇస్తే అవుతారని అంటున్నారు, అవుతారంటారా? అవుతారనే అనుకుంటున్నాం. మీరు మద్దతు ఇస్తారా? 100%.